హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను లెర్నింగ్ లైసెన్స్ వచ్చిన నిర్ణీత గడువులోగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం తెలంగాణ ఆర్టీఏ సైట్ లో ఎలా అప్లై చేయాలి, మరియు దానికోసం ఏం డాక్యుమెంట్స్ కావాలి, అలాగే మళ్ళీ లైసెన్స్ కోసం ఎంత పే చేయాలి, అన్ని వివరాలు స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ లో ఒక అప్లికేషన్ ఎంటర్ చేసి చూపిస్తాను. దీన్ని చూసి మీరు ఓన్ గా మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. సో మొదటగా టిఎస్ఆర్టీసీ సైట్ ఓపెన్ చేయాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక సైట్ ఓపెన్ చేయగానే స్క్రీన్ లో చూపించిన విధంగా అన్ని సర్వీసెస్ వస్తాయి. ఇందులో ఫ్రెష్ డ్రైవింగ్ లైసెన్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీ లెర్నింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి. సో కింద మీరు ఇదివరకే అప్లై చేసిన లెర్నింగ్ లైసెన్స్ తాలూకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. అవి ఒకసారి చెక్ చేసుకొని చివరగా మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఇక కింద ఇదివరకే మనం సెలెక్ట్ చేసుకున్న వెహికల్ కేటగిరీస్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక చివరగా మీ నియర్ బై టెస్ట్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ విండోలో మీకు నచ్చిన డేట్ లో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడానికి డేట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ స్లాట్ టైం ని సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక న్యూ విండోలో ఆన్లైన్ అప్లికేషన్ నంబర్ తో పాటు అన్ని చార్జెస్ తో కలిపి మనం పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. సో ఈ అమౌంట్ అనేది వెహికల్ కేటగిరీని బట్టి మారుతూ ఉంటుంది. సో చివరగా అమౌంట్ పే చేయడానికి పే నౌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక న్యూ విండోలో పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ లో కార్డ్ ద్వారా గానీ లేదా వ్యాలెట్ ద్వారా గానీ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి అమౌంట్ ని పే చేయాలి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే మళ్ళీ ఇక్కడ ప్రింట్ కోసం మెయిన్ స్క్రీన్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ తో పాటు మీరు ట్రయల్ కోసం తీసుకువెళ్లే వెహికల్ యొక్క ఒరిజినల్ ఆర్సీ మరియు వ్యాలిడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ మరియు మీ ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఫోటోని తీసుకెళ్లాలి. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే వెహికల్ యొక్క ట్యాక్స్, పర్మిట్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ని వెంట తీసుకెళ్లాలి. ఇక పైన తెలిపిన ప్రూఫ్స్ అన్ని ఫార్మాలిటీస్ ప్రకారం అయితే ఆప్షనల్. మీ దగ్గర ఏవి ఉంటే అవి స్లాట్ బుక్ చేసుకున్న డేట్ లో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేయండి. ఇక టెస్ట్ విషయానికి వస్తే మీరు వితౌట్ ఏజెంట్ ద్వారా వెళ్తే మీ ఓన్ వెహికల్ ని వెంట తీసుకువెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మీ వెహికల్ ద్వారానే మీ యొక్క ఫిజికల్ టెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక టెస్ట్ క్వాలిఫై అయిన 2 days తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ కి మెసేజ్ వచ్చేస్తుంది. అప్పుడు కావాలంటే ఆర్టీఏ ఎంవాలెట్ ద్వారా మీ డ్రైవింగ్ లైసెన్స్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్ లో తెలుపగలరు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను.